జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? ఒక నిమిషం బాబాయ్. ఏమండి, టీవీ ఇక్కడ పెట్టండి. స్క్రూల్ అవి టీవీ పీకి పడేసేమిటి కృష్ణమ్మా? జరిగింది సాల్దా? సార్ వచ్చి చూస్తే ఇంకా చాలా పెద్ద గొడవ అవుతుంది. బాబాయ్, ఎలాగో నన్ను వర్క్లో నుంచి తీసేశారు కదా, ఇంకేం చేస్తారు? ఒక్క అవకాశం ఇవ్వు బాబాయ్, నన్ను నమ్ము బాబాయ్. ఏం చేస్తున్నావమ్మా? చూస్తే పని చేస్తుందా? ఈలోపు సార్ వస్తే నువ్వు ఇంకిక్కడే ఉన్నావని నన్ను చంపుతాడు. బాబాయ్, మీకు ఆ భయమే అక్కర్లేదు. క్వాలిటీ లేని టీవీ కొని మోసపోయింది ఈ నిజాయితీ పరుడు కాదు. కంపెనీ పరువు తీసి బెదిరించి డబ్బులు లాగాలని వచ్చిన దొంగ వీడు. ఏమన్నా కృష్ణమ్మా? మీరే చూడండి బాబాయ్. ఈ పార్ట్స్ ఈ టీవీ కంపెనీవే కావు, పని చేయని పాత టీవీ పార్ట్స్. అవి రీప్లేస్ చేసి తెచ్చాడు. రైట్, ఎక్కడెక్కడ పారిపోతావు? తెలిసిపోయిందనేగా తప్పించుకుందాం అనుకుంటున్నావు. ఓరి ఎదవా, మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావా? పని చేసే నాకే మత్తు తెచ్చావు కదరా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టిస్తా. అంత పని చేయకండమ్మా, మీరేం చేయమంటే అది చేస్తాను. పిల్లన్నమ్మా, నన్ను క్షమించండమ్మా. ఈ క్షమాపణ పోయిన నా పనిని తెస్తుందా? చూశాను కదమ్మా, నీ తప్పేం లేదని వీడి చేత లిఖితపూర్వకంగా రాయించేద్దాం. సేల్స్ గర్ల్ కృష్ణప్రియది తప్పేమీ లేదు, నేనే డబ్బుల కోసం చేశాను అని నువ్వు చేసింది రాసి సంతకం పెట్టు. అలాగే ఎన్ఓసి లెటర్ మీద రాసి సంతకం పెట్టు. బాబాయ్, పేపర్స్ ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఇప్పుడే తీసుకొస్తా. ఇవ్వనమ్మా, సంతకం పెట్టు. పెట్టు. బస్సు, ఇప్పుడు అతను నష్టపరిహారం ఎంత అడుగుతాడో? వర్క్ తెలియని ఫ్రీలాన్సర్కి వర్క్ ఇస్తే ఎంతైనా తప్పదు కదా. ఫాస్ట్గా వెళ్ళు. ఇంకా ఎవరెవరికి మెయిల్స్ చేస్తాడో పెట్టు. చేశానండి, నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు చేయను. పెళ్ళం బెడ్లో ఉన్నోడిని. వాళ్ళ కోసమే వదిలేశాను, మరోసారి చేశావంటే చేయనమ్మా. వదులు నాన్న. రేయ్, ఈసారి దొరికావో జైలుకే. పా పో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.